హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా ఎలిగేటి ఛానల్. ఈ వ్లాగ్ చాలా స్పెషల్. ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం మేము. అండ్ మేము కొత్తింటికి వచ్చినాక ఇది సెకండ్ టైం చేసుకోవడం. దానికి ముందు మమ్మీ ఎప్పుడు చేసుకోలేకుంటుండే. కొత్తిల్లు అయినాకనే స్టార్ట్ చేసింది. సో ఇది చాలా చాలా స్పెషల్గా చేసుకున్నాము. చాలా మంచిగా వ్రతం అంతా చేసుకున్నాము. కథ విని అంతా బాగా చేసుకున్నామనమాట. సో, వాచ్ ద వీడియో. అండ్ వాయనాలకెళ్ళినాము. చాలా బా అనిపిచ్చింది. సో, మీరందరూ కూడా ఇలాగే వ్రతం చేసుకోవాలి. ఇంకొక 2 వీక్స్ అలా ఉంది కదా! బా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, వాచ్ ద వీడియో. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదో శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదో కాముని తల్లి అట్ట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. మమ్మీ, డ్యాడీ ఇద్దరు కూర్చొని చాలా బాగా చేసుకున్నారు. అండ్ మేము కూడా అందులో ఉన్నాము. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇది ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయ్యే టైం ఇంగా ఎండింగ్‌కొచ్చేసిందనమాట. నేను అంత వీడియో తీయలేదు. అసలు తీద్దామనేసి కూడా అనుకోలేదు. బట్ తీద్దాము, తీయాలనిపిచ్చింది. గుర్తుగా ఉండిపోద్ది కదా అనిపిచ్చింది. సో, అలా తీస్తున్నాను. అది. యాక్చువల్లీ మేము అసలు నార్మల్‌గానే చేసుకుందాం అనుకున్నాము ఫస్ట్ పూజ. మళ్ళీ ఇవన్నీ లాస్ట్ ఇయర్ మమ్మీ స్టార్ట్ చేసుకుంది కదా! సో, వాయనాలియ్యడం ఇలా ఇలా అనుకున్నాము. సో, మంచిగా ఈ వ్రత కథ ఇదంతా చెప్పాలంటే అయ్యగారు ఉండాలి కదా! సో, అయ్యగారు ఇవన్నీ లేరు గదా! ఇలా అనుకున్నాము. బట్ మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి గదా చాలా. సో, కొన్ని ఛానల్స్ వల్ల మనకి పూజ విధానం మొత్తం తెలుస్తుంది కదా! సో, ఇది చాలా బెనిఫిట్ అయింది. సో, మేము అందులో చూసి దాన్ని చూస్తూ మా మమ్మీ వాళ్ళు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఎందుకంటే మనకి సడన్‌గా అయ్యగారు దొరకాలంటే కూడా దొరకరు కదా! ఇక్కడ మేమందరం కూర్చొని మంచిగా వ్రత కథ వింటూ ఉన్నామనమాట. అసలెందుకు చేసుకుంటున్నారు? వరలక్ష్మి వ్రతము కథ ఏంటి అనేది తెలుసుకుందాము అని ఇంక అందరం కూర్చొని మంచిగా కూర్చొని ఆ పూజంతా కంప్లీట్ చేసుకున్నాము. సో, అది. అసలు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటున్నారు అందరూ అనేది నేను సెర్చ్ చేసినప్పుడు కొన్ని విన్నాను. ఏంటి అంటే శివుడు పార్వతికి చెప్పాడంట. స్త్రీలకి సర్వ సౌభాగ్యం కలగాలంటే ఒక వ్రతం ఉంటుంది అని చెప్పారంట. అదేంటి అంటే ఒకరోజు కైలాసంలో ఆహ్, పార్వ పార్వతి, శివుడు ఇద్దరు కూర్చొనుండగా పార్వతీదేవి ఆయన్నడిగిందంట. దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సౌర్ సౌభాగ్యాలు, సర్వ సౌభాగ్యాలు వస్తాయి అని అడిగితే, ఆ వ్రతము ఏముంటుందని అడిగితే పరమేశ్వరుడు అప్పుడు చెప్పాడంట. స్త్రీలకి ఒక సర్వ సౌభాగ్యాలిచ్చే వ్రతం ఒకటుంది. దాని పేరు వరలక్ష్మి వ్రతము. వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి, శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం రోజు చేసుకోవాలని చెప్పారంట. అప్పుడు పార్వతీదేవి అందంట, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతలనైనా పూజించాలా? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేసుకోవాలి? దీన్నెవరైనా ముందు చేశారా? అసలు ఏంటి కథ ఏంటి అని అడిగితే, అప్పుడు శివుడు చెప్పాడంట, "ఓ కాత్యాయని దేవి, వరలక్ష్మి వ్రతం విశేషాలు చెప్తాను విను" అనేసి చెప్పి, పూర్వము మగధ దేశము పుండినం అనే ఒక పట్టణం ఉండేదంట. ఆ పట్టణంలో నిండు బంగారం ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇల్లుంటాయంట. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉందంట. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పతి దేవుణ్ణి పువ్వులతో కొలిచి, ఆ తర్వాత అత్తమామలకు అనేక సౌకర్యాలను చేసి, ఇంటి పనులను ఓర్పుతో, నేర్పుతో చేసుకొని ఉంటుండే అంట. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడేదంట. అందరితో గయ్యాళిలాగా కాకుండా అంతా అనుకువగా ఉండేదంట. ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగిందంట. ఒకరోజు ఆ
ఇల్లాలికి కలలో ప్రత్యక్షమైందంట మహాలక్ష్మి ఇలా చెప్పిందంట. "ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నేను ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించినచో నీకు కోరిన వరమునిస్తాను." అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఆమె ఎంతో మురిసిపోయి చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణలు చేసి, నమస్కారం చేసి, కొన్ని శ్లోకాలు చెప్పి, స్తోత్రం చేసిందంట. అప్పుడు లైక్ ఆమె నేను ఏ పూర్వ జన్మలో చేసిన ఫలమో నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషించిందంట. ఆ వెంటనే మెలుకువ వచ్చిందంట తనకి. 4 గోడల వైపు చూసేసరికి చారుమతికి వరలక్ష్మీదేవి ఎక్కడ కనబడలేదు. అప్పుడు ఆమెకి అర్థమైంది లైక్ నాకిది కల వచ్చింది అనేసి అర్థమైందంట. వెంటనే భర్త ఉండి వాళ్ళ అత్తమామ దగ్గరికెళ్ళి లేపి చెప్పిందంట. ఈ స్వప్నము చాలా ఉత్తమమైంది. దేవి ఆనతి ప్రకారం మనము తప్పకుండా వ్రతం చేయాలి అని చెప్పారంట వాళ్ళ హస్బెండ్. చారుమతి తన పక్కన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ ఉండే వాళ్ళందరినీ పిలిచి ఎంతో, ఎంతో వెయిట్ చేసిందంట. లైక్ శ్రావణ మాసం ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేసిందంట. శ్రావణ మాసం రాగానే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రాగానే ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి ఇంకా వేరే వాళ్ళందరూ అందరిని పిలుచుకొని వచ్చి మార్నింగే స్నానం చేసి పట్టుబట్టలు వేసుకొని వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చారంట. అక్కడ ఒక ప్రదేశంలో ఒక మండపంలాగా ఏర్పరచుకొని ఒక ఆసనం వేశారంట. అక్కడ బియ్యం పోసి దానిపైన ఒక చెంబు పెట్టి కలుషం తయారు చేసుకొని అందులోకి వరలక్ష్మీ దేవిని ఆహ్వానం చేసుకున్నారట. చారుమతి దేవి ఇంకా మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కలిసి ఎంతో బాగా పూజ చేసుకున్నారంట. అక్కడ పూజ చేసుకొని అనేక శ్లోకాలు చదువుకుంటూ బాగా పూజ చేసుకున్నారంట. సో 9 సూత్రములు ఉన్న తోరణాన్ని చేతికి కట్టుకుంటారంట. వరలక్ష్మీ దేవికి అనేక రకమైన పిండి వంటలు, ప్రసాదాలు అన్నీ నైవేద్యంగా పెట్టారంట. తర్వాత ప్రదక్షిణం చేసుకుంటుండగా ఆ స్త్రీలందరికీ గజ్జెల సౌండ్ గల్లు గల్లుమని వినిపించిందంట. వెంటనే తమ కాళ్ళు తాము చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలన్నీ ఉన్నాయంట. చారుమతి మొదలైన స్త్రీలందరూ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగినాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు, ఇంకా వేరే వేరే ఆభరణాలన్నీ ఉన్నాయంట. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేకుండా ఉంది. మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ సర్వభూషాలంకరులు అయ్యారంట. అంటే లైక్ మొత్తం ఆభరణాలన్నీ వచ్చినాయంట. చారుమతి మొదలైన ఆ స్త్రీలందరూ లైక్ మొత్తం ఫుల్గా గోల్డ్ తోటి ఉన్నారంట. ఇలా చారుమతి ఇంటి నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళడానికి ఇంకా రథాలు, గజవాహనాలు, ఇంకా పెద్ద పెద్ద బండ్లు అన్నీ వచ్చాయంట ఆ స్త్రీలందరినీ దించడానికి. ఇంకా తర్వాత బ్రాహ్మణ దేవునులకి దక్షిణ తాంబూలాలు ఇచ్చారంట. బ్రాహ్మణునికి వరలక్ష్మీదేవి నైవేద్యం అనేది అందరికీ పెట్టి వాళ్ళందరికీ పెట్టేసి పిండి వంటలతో బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులలో మొదలైన వాటి బండ్లలో వెళ్ళిపోయారంట వాళ్ళ స్నేహితులందరూ. వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు చారుమతి గురించి మాట్లాడుకుంటూ తన తన కలలో వచ్చింది వరలక్ష్మీదేవి వ్రతము అందరికీ చెప్పి, తను దాచుకోకుండా అందరికీ చెప్పి అందరితో పూజ చేయించింది. అలా పూజించడం వల్ల ఎంతో భాగ్యవంతులమయ్యి మనం అందరం మురిసిపోయాము. అలాగే అందరూ ఈ కథ ఎవరికైతే లైక్ మనము చేసుకుంటూ ఇంకా వేరే వాళ్ళతో కూడా చేపించుకుంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. మన వల్ల వాళ్ళు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు, బాగా జరుగుద్ది వాళ్ళకు కూడా అనేసి వేరే వాళ్ళకి చెప్పడం చాలా మంచిది అనేసి అంటారంట. ఇవన్నీ శివుడు పార్వతీదేవికి చెప్పి తనను కూడా చేసుకోమని చెప్పారంట. సో ఇది కథ. చాలా బాగుంది కదా కథ అయితే. లైక్ అంటే అలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని నిజంగా నమ్ముతారు. అంటే మనకి అనిపిస్తది ఆ వైబ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ వ్రతం చేసుకోవడం వల్ల.
ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇంట్లో కూడా అంతా పాజిటివ్‌గా ఉంటుంది. సో, మీరు కూడా అందరూ చాలా బాగా చేసుకోవాలి వ్రతం. ఇలాగే మంచిగా చేసుకోవడానికి మీకు కూడా కుదరాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మేము అందరం పూజ అయిపోయినాక అందరికీ మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ ఇట్లా వాయనాలు ఇయ్యడము అన్నీ చేశామన్నమాట. సో, మేము కూడా చాలామంది ఇంటికి వాయనానికెళ్ళాము. ఈసారి అయితే మా దగ్గర అందరికీ కుదిరింది. మా దగ్గర అందరం చేసుకున్నాం. లైన్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 8 దగ్గర నేను వెళ్ళిందైతే ఒక 8 దగ్గర వాయనాలకెళ్ళానేమో. నేను, మా అక్క, మా మమ్మీ అయితే ఇంకా వెళ్ళింది మా చాలా ఇండ్లకి. సో, అలా బాగా అంటే చాలా జరిగింది వ్రతమైతే. సో, అది.
నాకైతే చాలా అనిపిచ్చింది. లైక్ ఏంటంటే తను చూడండి చిన్న పాప. సో, తను గూడా మా దగ్గర పాప. తను గూడా వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది. లైక్ ఈ పద్ధతులన్నీ నేర్చుకుంటుంది. నాకు నిజంగా భలే అనిపిస్తుంది. ఏంటి అంటే లైక్ మన ట్రెడిషన్ అనేది మన పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. లైక్ అది ఎందుకుంది, ఏంటి అనేది కొంచెం డీప్‌గా వెళ్తే అది వేరే విషయము. బట్ ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల లైక్ మనది మన ట్రెడిషన్ మనం కాపాడుకున్నట్టు అవుద్ది. చాలా అనిపిచ్చింది ఆ విషయం అయితే. ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా జరిగింది. అందులో మన ఫ్యామిలీ అంటే మన ఓన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉండాలి కదా! సో, పెద్దమ్మ అండ్ పెద్దనాన్న కూడా వచ్చారు. సో, ఇక్కడ వాళ్ళకి మా పెద్దమ్మకి వాయనం ఇచ్చి అక్కడ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు మమ్మీ, డ్యాడీ. సో, ఇలా చాలా అంటే చాలా జరిగింది వ్రతము. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇంత జరుపుకోవాలి. అమ్మవారి కృప మా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే మన ఇంటికి వచ్చి ఆశీర్వదించారో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.